రైట్. నమస్తే. నిజాంపేట కార్పొరేషన్ ఈరోజు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఒకప్పుడు కార్పొరేషన్ ఏర్పడినప్పుడు గ్రామ పంచాయతీ నుండి 33 కోట్ల అప్పులతో ఇచ్చిళ్ళు గత గ్రామ పంచాయతీ పాలకులు. కార్పొరేషన్ తర్వాత కమిషనర్గా గోపి వచ్చినాక ఈ కార్పొరేషన్ని మిగులు బడ్జెట్ కార్పొరేషన్గా చేయడం జరిగింది. కానీ తదనంతరం ఇక్కడికి వచ్చిన కమిషనర్లు కానీ మేయర్ భర్త కానీ ఎమ్మెల్యే కార్పొరేషన్లో మిగులు నిధుల మీద కన్నేసి అవినీతి అక్రమాలు చేయడం కాకుండా ఎస్ఎన్డిపి పేరుతో కార్పొరేషన్లో కనీసం శాలరీస్ జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేకుండా ఈరోజు దివాలా దించిన పరిస్థితి. కనీసం చివరి కౌన్సిల్ మీటింగ్ అయినా కూడా కార్పొరేషన్ ఏదైతే ప్రజల మౌలిక వసతులకు ఉన్న డబ్బులతో తర్వాత వచ్చే ట్యాక్సులతో మంచి ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేస్తారని మేము ఆశపడినాం. కనీసం ఏదైతే 52 తీర్మానాలు 8-6 ఏదైతే అనుబంధ తీర్మానాలు ఏదైతే చేయడం జరిగింది. ఇగో కౌన్సిల్ తీర్మానం చూస్తేనే మొత్తం 1755 వర్కులు 329 అంటే దాదాపు 329 కోట్లతో మేము 1750 వర్కులు చేసినామని చెప్పుకోవడం జరిగింది. మరి మొత్తం వర్కులకు 329 కోట్లు అయితే టోటల్ మళ్ళా 659 కోట్లకు అంటే కౌన్సిల్ తీర్మానం కూడా ప్రవేశపెట్టడం రాని ఈరోజు కౌన్సిల్ కమిషనరు తర్వాత మేయర్ కార్పొరేటర్లు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఏదైతే కౌన్సిల్లో ఈరోజు తీర్మానాలు ఏమైతే గతంలో ఎస్ఎన్డిపి వర్కులు కానీ తర్వాత సివిల్ వర్కులకు కానీ పూర్తిగా నిధులు సరిపోక దాదాపు 18 కోట్లు ఈరోజు మళ్ళీ అప్పు తెచ్చుకునే విధంగా కౌన్సిల్లో షార్ట్ టర్మ్ లోన్స్ కోసం ఈరోజు తీర్మానం చేసిన పాత అప్పులు అట్నే ఉన్నాయి. మళ్ళీ కొత్త అప్పులు తెచ్చుకోవడానికి జిహెచ్ఎంసీ షూరిటీని పెట్టి మళ్ళీ దానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కమిషన్ల కోసం ఏదైతే చెత్తను తరలించే విధానానికి కాంట్రాక్ట్ కానీ అదేవిధంగా వెహికల్ పర్చేసింగ్ ఇప్పుడు ఉన్న బలంగా అసలే అప్పులలో ఉన్నదంటే మళ్ళీ వెహికల్ పర్చేసింగ్ కు దాదాపు 1 కోటి రూపాయలు పెట్టిన పరిస్థితి. అంతేకాకుండా మన కార్పొరేషన్ లో ఇక్కడ ఉన్నదే తక్కువ నిధులు తక్కువ వర్కులు. మరి ఎస్సీ ఎందుకు ఆయనకు 2,58,000 శాలరీ, అదేవిధంగా ఒక డీ ఉంటే మళ్ళొక డీని తీసుకొచ్చి 1,50,000 శాలరీతో పెట్టుకొని ఆర్థిక దుబారా చేయాల్సిన అవసరం ఏముందని, అదేవిధంగా మళ్ళీ కొత్త పాత వెహికల్లకే జీపీఎస్ ట్రాకర్స్ అని పెట్టి అవి ఎక్కడ పోయినాయో తెలియదు. మళ్ళీ కొత్త వెహికల్ ఐరింగ్ జీపీఎస్ అని విపరీతమైన నిధుల దుర్వినియోగానికి సంబంధించి కౌన్సిల్ తీర్మానం చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ లో ఏదైతే యుఎల్సీ ల్యాండ్ ఉందో అది అక్రమంగా లీజుకి ఇచ్చడానికి ఏదైతే తీర్మానం ఆమోదించాలో దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఉన్నికృష్ణ పార్కు సంబంధించి గోడ కూల్చేయాలని తీర్మానం చేయడం ఇది చాలా దురదృష్టకరం. ఈ విధంగా ఏదైతే కార్పొరేషన్ సంబంధించిన చివరి కౌన్సిల్ మీటింగు వాళ్ళు ఏవైతే పెండింగ్ ఉన్నాయో కమిషన్లకు కాంట్రాక్ట్ పనులు చేసిన వాటికి బిల్లులు పేమెంట్ చేయాలో తర్వాత కమిషన్ అనుకోవడానికి కొత్త వాహనాల కొనుగోళ్లకు తెరలేపి ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ కౌన్సిల్ టైం అయిపోయినా కూడా మళ్ళీ ఈ తీర్మానాలు ఆమోదించి కమిషన్ అనుకోవడానికి ఇక్కడ ఉన్న మేయర్ భర్త ఎమ్మెల్యే ఈ విధంగా తీర్మానాలు చేసి ఆమోదించడాన్ని ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ కు మరొక ఆనందదాయకమైంది అయితే రిజిస్ట్రేషన్ ఫీజెస్ కింద కార్పొరేషన్ రావాల్సిన 169 కోట్లు ఈరోజు మన కార్పొరేషన్ కు వచ్చినాయి. ఈ 169 కోట్లు రేపు కౌన్సిల్ అయిపోయినాక కూడా ఈ 169 కోట్లని మేము కమిషనర్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 169 కోట్లు ఎక్కడైతే మౌలిక వసతులకు అవసరమో అక్కడ అవినీతి రహితంగా టెండర్ విధానాన్ని ఏర్పాటు చేసి 169 కోట్లు ప్రాపర్ గా వాడాలి. మళ్ళీ వీళ్ళ పథకాలు అయిపోయినా మళ్ళీ మేయరో ఎమ్మెల్యే చెప్పిండని మళ్ళీ నిధులు దుర్వినియోగం చేస్తే కమిషనర్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఏదైతే కార్పొరేషన్ లో గత 5 సంవత్సరాలుగా ఏదైతే బడ్జెట్ 500 కోట్ల పైన బడ్జెట్ లో జరిగిన అవినీతి అక్రమాల పైన మేము ఆల్రెడీ ఆర్టీఐ పెట్టినాం. పూర్తి సమాచారం రాగానే విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే మేయర్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే విధంగా మేము కంపల్సరిగా పోరాటం చేస్తాం. ప్రజా మౌలిక వసతులకు ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలన్నదే మా డిమాండ్.